చెట్టు పేరు చెప్పి కాయలమ్మినట్టు కొందరు పాత హిస్టరీని చెప్పుకుని బతుకుతూ ఉంటారు. కానీ మన భారతదేశం మాత్రం ఎప్పటికప్పుడు సరికొత్త హిస్టరీ క్రియేట్ చేస్తూ ఉంటుంది. అసలు మ్యాటర్ ఏంటంటే, మన ఇస్రో వాళ్ళు ఇప్పుడు ఏకంగా న్యూక్లియర్ పవర్తో నడిచే స్పేస్ మిషన్ని మొదలుపెట్టారు. ఒకప్పుడు ఏ అమెరికా అయితే మనకు శాటిలైట్ డేటాని ఇవ్వడానికి నానా నకరాలు చేసిందో, ఇప్పుడు అదే అమెరికా ఆశ్చర్యపోయేలా మనం శాటిలైట్స్ తయారు చేస్తున్నాం. స్పేస్లో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నాం. ఈ అదిరిపోయే వీడియోని మొదలుపెట్టే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయండి. మీకు బాగా గుర్తుండే ఉంటుంది, 1999లో కార్గిల్ యుద్ధం జరుగుతున్న టైంలో ఆ కొండల మీద శత్రువులు ఎక్కడున్నారో తెలుసుకోవడానికి ఆ ప్రాంతానికి సంబంధించిన GPS ఇన్ఫర్మేషన్, శాటిలైట్ డేటా ఇవ్వమని మన భారతదేశం అమెరికాను అడిగింది. కానీ వాళ్ళు ఆ సీక్రెట్ డేటాను మీతో షేర్ చేసుకోలేమని ముఖం మీద చెప్పేశారు. అప్పట్లో అమెరికా బిహేవియర్ అలా ఉండేది. దీని వెనుక అమెరికాకు పాకిస్తాన్ మీద ఉన్న ప్రేమేంటో అప్పుడే క్లియర్గా అర్థమైపోయింది. ఆ రోజు వాళ్ళు మనకు హెల్ప్ చేయలేదు, కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు అన్నట్టు ఇప్పుడు మనం ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేనంత స్ట్రాంగ్గా తయారయ్యాం. అమెరికా కంటే ఒక అడుగు ముందే ఉంటూ న్యూక్లియర్ స్పేస్ మిషన్ని స్టార్ట్ చేస్తున్నాం. ఇక రెండో అదిరిపోయే న్యూస్ ఏంటంటే, రష్యా మీద ఇన్ని శాంక్షన్స్ ఉన్నా కూడా మన భారత్ చూపిస్తున్న ఇంటర్నేషనల్ డిప్లొమసీ మామూలుగా లేదు. మనం రష్యా నుండి ఇంకా ఎక్కువ క్రూడ్ ఆయిల్ కొనడానికి రెడీ అవుతూ ఉన్నాం. కానీ అమెరికా మాత్రం రష్యా ఆయిల్ సముద్రం దాటకుండా ఎక్కడికక్కడ బ్లాక్ చేయాలని చూస్తుంది. మనం థర్డ్ పార్టీల ద్వారా ఆయిల్ కొంటుంటే అమెరికా ఆ సప్లైని కూడా ఆపడానికి ట్రై చేస్తుంది. సముద్రం మధ్యలోనే కొన్ని రష్యన్ ఆయిల్ ట్యాంకర్లను చుట్టుముట్టి ఆపేస్తున్నారు. అసలు ఈ సముద్రం మీద జరుగుతున్న ఈ హై డ్రామా ఏంటి, మన దేశం దీన్ని ఎలా డీల్ చేస్తుంది అన్న డీటెయిల్స్ అన్నీ క్లియర్గా తెలుసుకుందాం. మా వర్క్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరిచ్చే ఈ చిన్న సపోర్ట్ మీకు ఇలాంటి పక్కా జెన్యూన్ న్యూస్ అందించడానికి మాకు చాలా బూస్ట్నిస్తుంది. సరే, అసలు విషయానికి వద్దాం. మనం మార్స్ లాంటి దూర ప్రాంతాలకు వెళ్ళాలంటే ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్టు ఇప్పుడు మన దగ్గర ఉన్న మామూలు కెమికల్ రాకెట్ ఇంజిన్లు అసలే సరిపోవు. అందుకే ఇస్రో ఇప్పుడు స్పేస్ హిస్టరీనే మార్చేసే ఒక పెద్ద ప్రాజెక్ట్ మీద పనిచేస్తుంది. చాలా దేశాలు ఈ ప్రాజెక్ట్ గురించి ఆలోచించాయి, ట్రై చేశాయి కూడా, కానీ ఎవరి వల్ల కాలేదు. అదే మన భారత్ స్టార్ట్ చేయబోతున్న న్యూక్లియర్ పవర్డ్ స్పేస్ మిషన్. నెలల తరబడి కాకుండా జస్ట్ కొన్ని వారాల్లోనే డీప్ స్పేస్లోకి దూసుకుపోవడానికి ఈ న్యూక్లియర్ పవర్ని ఎలా వాడాలి అన్న దాని మీద ఇస్రో చాలా సైలెంట్గా రీసెర్చ్ చేస్తుంది. అసలు ఈ న్యూక్లియర్ స్పేస్ మిషన్ ఏంటి, ఇది మన భారత్ని అమెరికా, రష్యా లాంటి సూపర్ పవర్స్తో ఎలా సమానంగా నిలబెడుతుంది అనేది ఆలోచించాల్సిన విషయం. ఇప్పుడు మనం వాడే రాకెట్లన్నీ కెమికల్ ఫ్యూయల్తో నడిచేవే. వీటికి చాలా లిమిట్స్ ఉన్నాయి. ఇవి ఫ్యూయల్ని విపరీతంగా తాగేస్తాయి, కానీ అవి ఇచ్చే థ్రస్ట్ అంటే ముందుకు తోసే పవర్ మాత్రం చాలా తక్కువ టైం వరకే ఉంటుంది. రాకెట్ గాల్లోకి లేచిన కొద్ది నిమిషాల్లోనే ఆ ఫ్యూయల్ అంతా అయిపోతుంది. ఆ తర్వాత అది తన మొమెంటంతోనే ముందుకు వెళ్ళాలి. రెండో పెద్ద ఛాలెంజ్ ఏంటి అంటే, మార్స్ చేరుకోవడానికి ఇప్పటికీ 7 నుండి 9 నెలల టైం పడుతుంది. అంత లాంగ్ జర్నీ అంటే ఆస్ట్రోనాట్స్కి చాలా రిస్క్. అదే న్యూక్లియర్ ఇంజిన్లు వాడితే ఆ టైంని ఏకంగా 3 నుండి 4 నెలలకు తగ్గించవచ్చు. ఇక మూడోది పవర్ సప్లై. మనం స్పేస్లో ఎంత లోపలికి వెళ్తే సూర్యరశ్మి అంత తగ్గిపోతుంది. సో అక్కడ మన సోలార్ ప్యానెల్స్ అస్సలు పనికిరావు. చీకట్లో అవి కరెంట్ ప్రొడ్యూస్ చేయలేవు. అప్పుడు మిగిలిన ఒకే ఒక్క ఆప్షన్ రేడియో ఐసోటోప్ థర్మో ఎలక్ట్రిక్ జనరేటర్స్. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇవి లైఫ్ లాంగ్ పనిచేసే న్యూక్లియర్ బ్యాటరీలు అన్నమాట. దీన్ని ఇస్రో ఎలా డెవలప్ చేస్తుందో అర్థం చేసుకుందాం. ఇస్రో బార్క్ అంటే బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్తో కలిసి రేడియోధార్మిక పదార్థాల నుండి వచ్చే వేడితో కరెంట్ని పుట్టించే స్పెషల్ బ్యాటరీల మీద పనిచేస్తుంది. రెండోది న్యూక్లియర్ థర్మల్ ప్రొపల్షన్. ఇది ఒక చిన్న న్యూక్లియర్ రియాక్టర్ లాంటిది. ఇది హైడ్రోజన్ని విపరీతమైన టెంపరేచర్లకు వేడి చేసి రాకెట్ సైజును బట్టి పవర్ఫుల్ థ్రస్ట్ని ఇస్తుంది. రాబోయే 10-15 ఏళ్లలో ఈ డీప్ స్పేస్ మిషన్ని సక్సెస్ఫుల్గా లాంచ్ చేయడం ఇస్రో యొక్క మెయిన్ టార్గెట్. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఈ న్యూక్లియర్ స్పేస్ టెక్నాలజీలో ఫస్ట్ ప్లేస్లో ఉన్నది ఎవరు అని. ఇంకెవరు, అమెరికానే.
నాసా వాళ్ళు ఇప్పటికే డ్రాకో అనే ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు. వాళ్ళు కూడా ఈ న్యూక్లియర్ థర్మల్ రాకెట్ మీదే విపరీతంగా పనిచేస్తున్నారు. ఆ తర్వాత ప్లేస్లో ఉన్నది మన భారతదేశం మాత్రమే. మన విజన్ ఏంటంటే సివిల్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ద్వారా ఈ న్యూక్లియర్ పవర్ని తక్కువ ఖర్చుతో అందరికీ అందుబాటులోకి తేవడం. దీన్ని మనం స్పేస్లో సక్సెస్ఫుల్గా వాడితే ఫ్యూచర్లో అమెరికా, రష్యాల తర్వాత మూడో అతిపెద్ద పవర్గా మనం మారబోతున్నాం. మరి ఇది నిజంగా సేఫేనా అని చాలామందికి డౌట్ వస్తుంది. సేఫ్ అనుకోవచ్చు, అలాగే కాదని కూడా అనుకోవచ్చు. ఒకవేళ లాంచింగ్ టైంలో రాకెట్ పేలిపోతే ఆ న్యూక్లియర్ రేడియేషన్ అంతా లీక్ అయిపోయి పెద్ద డేంజర్ అవుతుంది కదా అన్నది వాళ్ళ పాయింట్. దీనికి ఆన్సర్ ఏంటంటే ఇస్రో దగ్గర పక్కా సేఫ్టీ ప్రోటోకాల్ ఉంది. న్యూక్లియర్ ఫ్యూయల్ ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు లీక్ కాకుండా ఒక స్పెషల్ కంటైన్మెంట్ వెజల్ని వాడతారు. ఒకవేళ ఏదైనా క్రాష్ జరిగినా కూడా పగలకుండా స్పేస్ స్టాండర్డ్స్కి తగ్గట్టు దీన్ని డిజైన్ చేశారు. కాబట్టి ఎలాంటి టెన్షన్ అవసరం లేదు. అసలే స్పేస్ సెక్టార్లో మనం ఇప్పటికే దుమ్ము లేపుతున్నాం. చంద్రయాన్ మిషన్తో ఎవరూ వెళ్ళలేని చంద్రుని సౌత్ పోల్ మీద కాలు మోపాం. ఇప్పుడు ఇస్రో మొదలుపెట్టిన ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కంప్లీట్ అయితే భారత్ ఆటోమేటిక్గా ఒక ఎలైట్ గ్రూప్లో చేరిపోతుంది. ఒకవేళ మన సైంటిస్టులు కనుక అనుకున్న దానికంటే ముందే దీన్ని క్రాక్ చేస్తే బహుశా మనం అమెరికాను కూడా బీట్ చేసేయచ్చు. ఎందుకంటే వాళ్ళు స్టార్ట్ చేసిన డ్రాకో ప్రాజెక్ట్ కూడా ఇంకా సక్సెస్ఫుల్ కాలేదు. మరి మన భారతదేశం ఇలా జెట్ స్పీడ్లో ఎదుగుతుంటే అమెరికా చూస్తూ ఊరుకుంటుందా? మనల్ని ఆపడానికి 100% ట్రై చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఏ టెక్నాలజీలో అయినా వాళ్ళే నెంబర్ 1 బాస్గా ఉండాలని వాళ్ళ ఫీలింగ్. మనం వాళ్ళని క్రాస్ చేసి ముందుకు వెళ్తుంటే వాళ్లకు ఎలా జీర్ణమవుతుంది? కార్గిల్ టైంలో మనకు ఆ జీపీఎస్ డేటా ఇవ్వకుండా మొహం చాటేసినప్పుడే మనం ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నాం. అవమానం నుంచే ఆవిష్కరణ పుడుతుంది అన్నట్టు ఆ దెబ్బతోనే మనకు జ్ఞానోదయం అయ్యి ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు అని మన సొంత నావిగేషన్ సిస్టమ్ని స్టార్ట్ చేశాం. ఇప్పుడు పక్కా ఇన్ఫర్మేషన్ ఇచ్చే నావిక్ లాంటి సిస్టమ్స్ మన దగ్గర ఉన్నాయి. పైగా ఇప్పుడు స్పేస్లోనే ఒక కొత్త ట్రెండ్ సెట్ చేయబోతున్నాం. మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కామెంట్స్లో తెలియచేయండి. ఇక ఈ స్పేస్ మ్యాటర్ పక్కన పెడితే భూమి మీద ఇంకో పెద్ద రచ్చ జరుగుతుంది. పులి మీద పుట్రల అమెరికా శాంక్షన్స్కి ఏమాత్రం భయపడకుండా రష్యా ప్రెసిడెంట్ పుతిన్ పంపిన ఆయిల్ ట్యాంకర్ ఒకటి ఏకంగా అమెరికా ఆయిల్ బ్లాకేడ్కే ఓపెన్గా సవాల్ విసురుతుంది. టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళ లేటెస్ట్ రిపోర్ట్స్ చూస్తే సముద్రంలో ఇప్పటికే పెద్ద హైడ్రామా నడుస్తుందని అర్థమవుతుంది. ఏకంగా 2 లక్షల బ్యారెళ్ల రష్యన్ ఫ్యూయల్ని నింపుకుని సీ హార్స్ అనే ఒక భారీ రష్యన్ ఆయిల్ ట్యాంకర్ క్యూబా వైపు దూసుకుపోతుంది. మీకో విషయం తెలుసో లేదో, క్యూబా అనేది అమెరికాకు పక్కనే ఉన్న ఒక చిన్న ద్వీపం. కానీ ఈ దేశం ఎప్పుడు అమెరికా, రష్యా ఇద్దరికీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లాంటిది. అక్కడ ఒక్కోసారి రష్యాకు సపోర్ట్ చేసే గవర్నమెంట్ వస్తుంది, ఇంకోసారి అమెరికాకు సపోర్ట్ చేసే వాళ్ళు వస్తుంటారు. ప్రజెంట్ అమెరికా ఫోకస్ అంతా క్యూబా మీద పడింది. అక్కడ ఎలాగైనా పవర్లోకి రావాలని చాలా ట్రై చేసింది. సరిగ్గా మన భారతదేశం రష్యా నుండి క్రూడ్ ఆయిల్ కొనడం కొద్దిగా తగ్గించిన టైంలోనే ఈ ఇష్యూ బయటపడింది. ఇంతకీ ఈ సీ హార్స్ ఆయిల్ ట్యాంకర్ నిజంగానే క్యూబాకు హెల్ప్ చేయడానికి వెళ్తుందా, లేక అమెరికా పెట్టిన కఠినమైన శాంక్షన్స్ని టెస్ట్ చేయడానికి రష్యా ఆడుతున్న మైండ్ గేమా అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్. అసలు మ్యాటర్ ఏంటి అంటే క్యూబా మీద అమెరికా పెట్టిన చాలా ఆంక్షలు ఉన్నాయి. క్యూబాకి సొంతగా ఆయిల్ ప్రొడ్యూస్ చేసుకునే కెపాసిటీ లేదు. వాళ్లకు కావాల్సిన 80 నుండి 90% ఆయిల్ అంతా వెనిజులా నుండే వచ్చేది. కానీ ఎప్పుడైతే అమెరికా వెనిజులా మీద శాంక్షన్స్ పెట్టి ఆ దేశాన్ని తన గుప్పెట్లోకి తీసుకుందో అప్పటి నుండి క్యూబాకు కూడా ఆయిల్ సప్లై ఆగిపోయి పెద్ద కష్టాలు మొదలయ్యాయి. కరెంటు లేక జనాలు చీకట్లో మగ్గిపోతున్నారు. ఆ టైంలో క్యూబాలో ఉన్న మన ఇండియన్ డిప్లొమాట్స్ అమెరికా బిహేవియర్ని ప్రశ్నించడం మొదలుపెట్టారు. బహుశా ఈ సిచ్యువేషన్ చూసే ఇప్పుడు రష్యా క్యూబాకు సపోర్ట్గా నిలబడాలని డిసైడ్ అయిందేమో. కానీ ఇప్పుడు అమెరికా ఆంక్షల వల్ల సముద్రం మీద పరిస్థితి మొత్తం ఒక హాలీవుడ్ థ్రిల్లర్ మూవీలాగా తయారైంది. మీకు కొన్ని పాయింట్స్ చెబితే అసలు నిజమేంటో క్లియర్గా తెలుస్తుంది. ఈ సీ హార్స్ ట్యాంకర్ అనేది మార్చ్ కల్లా క్యూబా చేరుకోవాలి. అయితే అందులో ఉన్న ఫ్యూయల్ని ఏ ఇల్లీగల్ పనులకు వాడట్లేదు. క్యూబా జనాలు బతకడానికి కావాల్సిన కరెంట్ కోసం, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కోసమే దాన్ని వాడుతూ ఉన్నారు. ఇక్కడే అసలు ఆట మొదలవుతుంది. డైరెక్ట్గా వెళితే అమెరికా వాళ్ళు పట్టుకుంటారు. కాబట్టి ఆంక్షల నుండి తప్పించుకోవడానికి వీళ్ళు సముద్రం మధ్యలో ఒక షిప్లో నుంచి ఇంకో షిప్లోకి ఆయిల్ని పంపింగ్ చేస్తారు. దీనినే షిప్ టు షిప్ ట్రాన్స్ఫర్ అంటారు. ఈ పని అంతా సైప్రస్ లాంటి దేశాల బోర్డర్ల దగ్గర సైలెంట్గా జరిగిపోతుంది. సరిగ్గా ఇక్కడే మన భారత్ పేరు కూడా లైమ్ లైట్లోకి వచ్చింది.
భారత్ తన ఆయిల్ సప్లై చైన్ని మార్చుకుంటుందని, క్యూబా లాంటి థర్డ్ పార్టీల ద్వారా ఆయిల్ కొనే ఛాన్స్ ఉందని ఇంటర్నేషనల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది. అంటే మన దేశం క్యూబా ద్వారా ఆయిల్ కొని ఉండొచ్చని, ఒరిజినల్గా ఆ ఆయిల్ రష్యాదే అయి ఉంటుందని, దాన్ని సముద్రం మధ్యలోనే రష్యన్ ట్యాంకర్ల నుండి వేరే దేశాల పేరుతో ఉన్న ట్యాంకర్లలోకి మార్చేసి ఉంటారని చాలామంది ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఒకసారి ఆయిల్ వేరే షిప్లోకి మారాక దాన్ని పట్టుకోవడం చాలా కష్టం. కానీ అమెరికా సముద్రం మీద తన పెట్రోలింగ్ని ఎంత కఠినం చేసిందంటే వాళ్ళ కోస్ట్ గార్డ్ డ్రోన్లు, శాటిలైట్స్ని దాటుకుని ఇప్పుడు ఏ దేశమైనా వాళ్ళ కళ్ళు గప్పి తప్పించుకోవడం దాదాపు ఇంపాసిబుల్. ఎవరైనా రష్యా లేదా ఇరాన్లతో బిజినెస్ చేస్తూ అమెరికాకు దొరికిపోతే కఠినమైన శాంక్షన్స్ ఫేస్ చేయక తప్పదు. దీనివల్ల అమెరికాకు ఒక రకంగా నష్టం ఉంది, అలాగే వాళ్లకు లాభం కూడా ఉంది. ఒకవేళ ఈ ఆయిల్ ట్యాంకర్ని అమెరికా ఆపలేకపోతే ఆ ఆంక్షలకు వాల్యూ ఉండదు, మిగతా దేశాలు కూడా లైట్ తీసుకుంటాయి. పైగా ఇలాంటి ఇల్లీగల్ ఆయిల్ సప్లైస్ వల్ల గ్లోబల్ క్రూడ్ ఆయిల్ మార్కెట్లో టెన్షన్ పెరిగిపోయి ఆయిల్ షార్టేజ్ వచ్చి పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ఇక రెండో పాయింట్ ఏంటంటే అమెరికా తన కంట్రోల్లో ఉన్న వెనిజులా ఆయిల్ని ప్రపంచమంతా అమ్మాలని చూస్తుంది. మన భారతదేశానికి కూడా ఆ ఆయిల్ కొనడానికి రీసెంట్గానే పర్మిషన్ ఇచ్చింది. సో లాజిక్గా చూసుకుంటే ఒకవేళ భారత్ రష్యా నుండి 10 రూపాయల డిస్కౌంట్కి కొన్నా, లేదా అమెరికా ప్రెషర్ వల్ల వెనిజులా నుండి 8 రూపాయల డిస్కౌంట్కి కొన్నా, ఫైనల్గా మనకు పడే రేటు దాదాపు అటు ఇటుగా ఒకటే ఉంటుంది. ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టు ఉన్న ఈ గ్లోబల్ సిచ్యువేషన్లో ఎవరికీ కోపం రాకుండా మన భారతదేశం ఈ బ్యాలెన్సింగ్ యాక్ట్ని ఎలా హ్యాండిల్ చేస్తుందో చూడాలి. ఒక పక్క రష్యాతో ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తూనే ఇంకో పక్క అమెరికాతో కూడా బిజినెస్ పాడు చేసుకోకుండా మన వాళ్ళు ప్లే చేస్తున్న డిప్లొమసీ నిజంగా మాస్టర్ స్ట్రోక్ అనే చెప్పాలి. ఈ కఠినమైన ఆంక్షలు రష్యా ఎకానమీ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తాయి, దానికి పుతిన్ ఎలాంటి చెక్ పెడతాడు అన్నది ఫ్యూచర్లోనే తెలుస్తుంది.